హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. మీకోసం మంచి హెయిర్ కట్తో మీ ముందుకు వచ్చేసానండి. చూడండి ఎంత అందంగా ఉందో హెయిర్ కట్. కానీ మనం అనుకుంటుంటామండి హెయిర్ కట్ చేసుకుంటే హెయిర్ పాడవుతుంది, హెయిర్ పోతుందని. చాలా రాంగ్ అండి. చూసారు కదా, నేను ఇందాక బిఫోర్ ఆఫ్టర్ పెట్టాను హెయిర్ కటింగ్. చూడండి ఎంత ఫ్యాషనబుల్గా ఉంటారో. కాలేజ్ చదివే అమ్మాయిలు కానివ్వండి, తర్వాత వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఫ్యాషనబుల్గా ఉన్న లేడీస్ కానివ్వండి, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా ఉన్న హెయిర్ ఎంత అందంగా తయారైందో చూడండి. కాబట్టి హెయిర్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీకోసం ఇవాళ చూపించడానికి వచ్చేసానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీకోసం నేను వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తున్నానండి. సలూన్లో జరిగే వీడియోస్ అన్నీ చేస్తున్నాను మీకు వర్క్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత బాగుంటుందండి హెయిర్ కట్ చేసుకుంటే. అలాగే ఇంకొక విషయము, చాలామంది ఏమనుకుంటుంటారంటే మామూలుగా లేడీస్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అబ్బా లెంగ్త్ పోతుంది, మనకు హెయిర్ పొడవుగా ఉండదు, హెయిర్ కట్ అయితే మళ్ళీ హెయిర్ పెరగదు, హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇవన్నీ నాన్ సెన్స్ అండి. ఖచ్చితంగా హెయిర్ కట్ చేసుకోవాలండి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. మీరు గమనించుంటారండి, మామూలుగా మనం మొక్కలు నాటుతుంటాము, ఆకులన్నీ తీసేస్తే కొత్త ఆకులు వస్తుంటాయి, కొత్త చిగురులు వస్తాయి. అలాగే సేమ్ యాజ్ యూజువల్ మన హెయిర్లో కూడా మనము ఖచ్చితంగా హెయిర్ కట్ చేసుకోవాలండి. మీకోసమే ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్టెప్ కట్ ఇంకొక స్టోరీ ఉందండి. ప్రపంచంలోనే వరల్డ్ వైజ్ ఎక్కువ శాతం హెయిర్ కట్ చేసుకున్న హెయిర్ కట్ అండి ఇది. ఒక హెయిర్ డ్రెస్సరు ఎక్కువ శాతం ఈ హెయిర్ కట్టే చేస్తుంటారండి. అంత ఫేమస్ అనమాట. ఈ లేయర్ కటింగు, స్టెప్ కటింగ్, లేయర్ కటింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తుంటారు. చాలా బాగుంటుందండి. ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా వచ్చింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ హెయిర్ కట్ చేసినందుకు. నిన్నంతా సండే రోజండి, మీకు నేను పోస్ట్ చేసేందుకు మండే వస్తుంది కాబట్టి నిన్న అని చెప్తున్నాను. మండే రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి చాలా చాలా బాగుంటుందండి హెయిర్ కట్. నాకైతే చాలా చాలా నాకు ఇష్టం హెయిర్ కట్. ఇవాళ చాలా హెయిర్ కట్స్ చేశాను. అందులో ఇదొకటి. కొంతమందికి వీడియో రికార్డ్ చేయడం ఇష్టం ఉండదు కదండి, అందుకని అన్ని హెయిర్ కట్స్ నేను పోస్ట్ చేయలేకపోయాను. కానీ చాలా బాగుందండి హెయిర్ కట్. అలాగే ఎవరైనా సరే ఎంత లెంగ్త్గా ఉండేయండి హెయిర్ కట్ అయితే చేసుకోండి ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి. మా స్టాఫ్కి హెయిర్ బ్లో డ్రైయర్ సరిగా పెట్టలేదని నేను బ్లో డ్రైయర్ ఇలా పెట్టాలని చూపిస్తున్నానండి. నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందండి కొద్ది రోజులు. నేను తర్వాత ప్రాపర్గా వీడియోస్ తీస్తాను. అంతవరకు క్షమించి ఈ వీడియోస్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేస్తారని భావిస్తున్నానండి. నిన్న ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నానండి. నేను పెట్టిన ఆఫర్ వల్ల అందరూ ఆడుకున్నారండి. నాకు కస్టమర్స్ చాలామంది వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ వచ్చారండి ఎక్కువగా. నాకు చాలా హాయిగా అనిపించింది. ఫ్రెండ్స్ ఇద్దరు అంటే హెయిర్ కట్ ఈ సర్వీసెస్ కోసమైనా ఇద్దరు కలిసి వస్తారు కదా, ఎంత బిజీగా ఉన్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నేను కూడా మా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కొంతమందికి నేను కూడా అందరినీ విష్ చేయడం జరిగింది. కొంతమందిని ఇంకా బిజీలో ఉండి చాలామందికి నేను మెసేజ్ చేయలేదు. వాళ్ళందరూ నా వీడియో చూస్తే క్షమించి మీ అందరికీ ఆలస్యంగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు నా మనసులో ఉంటారని. సహాయం కాదండి, హెల్ప్ అంటుంటాను కదా, కాదు. హెల్ప్ చేయకపోయినా ఒక మంచి మాట, ఒక పాజిటివ్ మాట, ఒక చిన్న సలహా, ఒక మంచి ఎదుటివాడికి చేసే మంచి గుణం, ఆ ఫీల్ నాలో నా పాజిటివ్నెస్ ఎక్కువ పెంచుతుందండి. నాకు అది చాలా ఇష్టం. అందుకే ఫ్రెండ్షిప్ డే నేను ఈ ఆఫర్ పెట్టాను. ఈ హెయిర్ కట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారండి. సెలూన్లో ప్రొఫెషనల్ అయితే మస్ట్ అండ్ షుడ్ హెయిర్ వాష్ చేసి కండిషనర్ అప్లై చేసి హెయిర్ కటింగ్ చేస్తారండి. హెయిర్ వాష్ చేయని హెయిర్ కటింగ్ అది ప్రొఫెషనలే కాదండి. అందరూ మా కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను భావిస్తూ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. నేను చెప్తున్నాను అబ్బాయితో మాట్లాడుతున్నాను. బ్లో డ్రైయర్ ఎలా పెట్టాలి, కర్ల్ ఎలా రావాలి, సరిగా రాకపోతే ఇలా చేయాలని అబ్బాయికి చెప్తూ, అబ్బాయికి ఒకసారి చూపిస్తూ ఆ కస్టమర్కి నేను చేస్తున్నానండి. మాకు తెలిసిన అమ్మాయి తినైతే థ్యాంక్ యూ మహితక్క, పాపను పంపిన